దేవునికి స్తోత్రం. ఈ రీతిగా మరలా కలుసుకోవడానికి సహాయపడుతూ వచ్చిన దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాం. మీ అందరికీ మరొకసారి నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సంచరించిన దినములలో జరిగిన అనేకమైన కార్యములలో ఒక కార్యము ఏమిటి అంటే, చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అనేక మంది దేవుని సేవకులు జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక శతాధిపతి మనకి కనబడతాడు. ఇతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది శతాధిపతులు ఉండవచ్చు, కానీ ఈ వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి చేత ఈ వ్యక్తి ఘనపరచబడుతూ వచ్చాడు. కారణము ఏమిటి అంటే, ఈ వ్యక్తి యొక్క జీవితము ప్రత్యేకమైనది. ఈ వ్యక్తి ప్రత్యేకమైన వాడుగా ఉంటున్నాడు. మనం ఆలోచిస్తూ ఉంటే ఈ లూకాసు వార్త 7వ అధ్యాయంలో 3వ వచన భాగంలో ఈ రీతిగా ఉన్నది. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకి సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారం నాకు లోబడిన వాడును. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అనెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఈ చదవబడిన లేఖన భాగంలో ఆయన కపెర్నహూములోనికి వచ్చినప్పుడు జరిగిన ఈ ఆశ్చర్యమైన కార్యము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనికి వచ్చారు. అక్కడ ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు గురించి విని యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తన యొక్క దాసుని స్వస్థపరచాలని పెద్దలను పంపిస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ జరిగిన కార్యం ఏమిటంటే, ఈ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఎంతకాలం నుంచి బాధపడుతూ ఉన్నాడో, రోగి చావు సిద్ధమై ఉన్నాడు. అంటే ఇతడు మరణ పడక మీద ఉన్నాడు. ఈ శతాధిపతి యొక్క ప్రియమైన దాసుడు ఈ మరణ పడక మీద ఉన్నప్పుడు, బహుశా ఈ దాసుడు ఈ శతాధిపతికి చాలా ప్రియమైన వాడు. అందుచేత ఆ దాసుని గురించిన జాగ్రత్తలన్నీ కూడా ఇతడు తీసుకుంటున్న వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. బహుశా అనేకమైన ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఆ దాసుని ఎలాగైనా కాపాడుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండుంటాడు. ఎందుకంటే ఇతడు ఒక శతాధిపతి. ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో నాకు అర్థమైపోతుంది, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. ఇతడు ఒక 100 మంది సైనికులకు అధికారిగా ఉన్నాడు. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు అనే మాట స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు శతాధిపతి. అంటే ఒక అధికారం కలిగిన వాడు, తన కింద అనేక మంది సైనికులు ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఇతడు అధికారం కలిగిన వాడు. ఇతడు ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. ఇతనికి అన్ని విధాలుగా ఘనత ఉన్నది, పేరు ఉన్నది.
అందుచేత తన యొక్క దాసుని స్వస్థపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు. ఖచ్చితంగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు. బహుశా అనేక మంది వైద్యులకి చూపించి ఉండి ఉంటాడు. అనేక మంది వైద్యులకి చూపించి ఉండినప్పటికీ ఎంతో ధనాన్ని బహుశా ఖర్చు పెట్టి ఉంటాడు ఈ వ్యక్తి. ఎందుకంటే తాను అధికారము, ధనము కలిగిన వాడు, హోదా కలిగిన వాడు. ఎన్నో ప్రయత్నాలు జరిగి ఉంటాయి, అయినప్పటికీ దాసుడు స్వస్థపరచబడలేదు. ఈ దాసుడు ప్రియమైన వాడుగా ఉంటున్నాడు, ఎలాగైనా కానీ స్వస్థపరచబడాలి. ఒకరోజు ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు గురించి వింటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి వింటూ యేసుక్రీస్తు ప్రభువుని గుర్తిస్తూ వచ్చాడు. ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తిస్తూ వచ్చాడు. ఆయనలో ఉన్న ప్రత్యేకతను గుర్తిస్తూ వచ్చాడు ఈ వ్యక్తి. ఆయన ఏమై ఉన్నాడో అని తెలుసుకుంటూ వచ్చాడు ఈ వ్యక్తి. అందుచేత యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తన యొక్క పెద్దలను, తన తరపున మనుషులను పంపిస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. ఎలాగైనా కానీ మీరు ఆయన్ని వేడుకోండి, నా దాసుని ఆయన స్వస్థపరచాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే స్వస్థపరిచే దేవుడు అని నమ్ముతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు విడిపించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు తప్పకుండా రక్షిస్తాడు, ఆయన చాలిన దేవుడు అని ఈ శతాధిపతి గుర్తిస్తూ వచ్చాడు. మనం ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏమిటి? ఒకవేళ దేవుని పిల్లలంగా, దేవుని జనాంగంగా మనం అనేక సంవత్సరాల నుంచి ప్రభు గురించి మనం వింటూ ఉంటాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుణ్ణి మనము వెతుకుతున్న వారంగానే ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు గురించిన పరిచయం మనకి ఉండొచ్చు. కానీ మరలా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతులు ఏమిటంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము మరలా జ్ఞాపకం చేయబడుతున్న సంగతులు, మనకి జ్ఞాపకం చేయబడుతున్న సంగతులు ఏమిటంటే యేసుని గురించి వింటూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు గురించి వింటూ ఉన్న మన జీవితాల్లో ఆయన ఏమై ఉన్నాడో మనకి అర్థమవుతుందా? ఆయన ఏమిటో మనం గ్రహించగలుగుతున్నామా? ఆయన ఎవరో మనం తెలుసుకోగలుగుతున్నామా? ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభు గురించి ఎన్నో సంవత్సరాలు తరబడి వింటూ ఉన్నారు, కానీ ఆయన ఎవరో గుర్తించలేకపోతున్నారు. ఆయన ఏమై ఉన్నాడో ఈనాటికి అనేక మందికి అర్థం కావటం లేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతిగా ఉంటూ ఉంటుంది. చాలామంది యేసుక్రీస్తు ప్రభు గురించి ఎన్నో వింటూ ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి. బహుశా కొందరు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాకెందుకు తెలియదండి, మాకు తెలుసండి, ఆయన మా తాతల కాలం నుండి మా అమ్మగారు వీరందరూ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారండి. ఇలా చాలామంది చాలా మాటలు చెబుతూ ఉంటారు ప్రభు గురించి. ఆయన గురించి వింటూనే ఉంటారు, ఏదో రీతిగా ప్రభు గురించి వింటూ ఉంటారు. అనేక రీతులుగా ప్రభు గురించి వింటూ చాలామంది ఆయన్ని గ్రహించలేని, ఆయన ఎవరో, ఆయన యొక్క దైవత్వం ఏమిటో గ్రహించలేని స్థితిలో ఉండటం అనేది చాలా బాధాకరమైన సంగతి. ఈరోజు ప్రార్థనా మందిరాలకు వెళ్తున్నవారు, క్రైస్తవులు అని పిలువబడుతున్నవారు, వారికి కూడా ప్రభు గురించిన సంపూర్ణమైన లేదంటే ప్రభువుని గురించిన జ్ఞానము వారు కలిగి ఉండలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన సంగతి. ఈ శతాధిపతి ఎందుకు ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు? ఈ శతాధిపతి ఎందుకు ఈ దైవ గ్రంథంలో లిఖింపబడుతూ వచ్చాడు? ఈ శతాధిపతి ఎందుకు ప్రభు చేత ఘనపరచబడుతూ వచ్చాడు? ప్రభు ఎందుకు ఇతన్ని మెచ్చుకుంటూ వచ్చారు? ప్రభు చేత ఎందుకు పొగడబడుతూ వచ్చారంటే ప్రభు ఎవరో గ్రహించిన వ్యక్తి ఈ శతాధిపతి. ఆయన ఎవరో గ్రహిస్తూ వచ్చారు. ఆయన ఏమై ఉన్నాడో ఈ వ్యక్తి తెలుసుకుంటూ వచ్చారు. యేసుని గురించి వింటూ ఉన్న మనము యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన దైవత్వంను మనం గ్రహించగలుగుతూ ఉన్నామా? ఆయన ఎవరో మనము గుర్తించగలుగుతూ ఉన్నామా? ఆయన ఏమై ఉన్నాడో మనము ఎరగగలుగుతూ ఉన్నామా? ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి తన శిష్యుల్ని అడుగుతూ ఉంటారు, మనుష్య కుమారుడు ఎవరు అని జనులు ఏమనుకుంటున్నారు, ఎవరని చెప్పుకుంటూ ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి శిష్యుల్ని అడుగుతూ వచ్చినప్పుడు శిష్యులు అంటూ ఉంటారు కదా, కొందరు బాప్తిస్మిచ్చు యోహానని, కొందరు ఏలియా అని, ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనిచున్నారు అని జనులందరూ ప్రజలందరూ అనుకుంటున్నారు అని అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటారు,
సరే, అలాగైతే అసలు అలాగైతే మీరేమనుకుంటున్నారు? అప్పుడు మీరేమనుకుంటున్నారు అని అడుగుతూ వచ్చినప్పుడు అప్పుడు సీమోను పేతురు ఒక మాట అంటూ ఉంటారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. 13 నుండి నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 13 నుండి, యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియో, కొందరు ఏలియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. 15వ వచనంలో, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోన, నీవు ధన్యుడవు, పరలోకముందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. ఎవరు మనిషి కుమారుడెవరు అనే మాట ప్రభు అడుగుతూ వచ్చినప్పుడు ప్రజల యొక్క సమాధానం వేరుగా ఉంటుంది. సీమోను పేతురు యొక్క సమాధానం వేరుగా ఉన్నది. ఈ సీమోను పేతురు అంటున్నారు కదా, సీమోను పేతురు అంటున్న మాట ఏంటంటే, నీవు సజీవుడు వాగు దేవుని కుమారుడవు, సజీవుడు వాగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, నీవు సజీవుడు అయిన దేవుడవు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ సీమోను పేతురు. ప్రభు అంటున్నారు కదా, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాను. మరొక పర్యాయంలో ప్రభువారు మరొక మాట శిష్యులతో అంటూ ఉంటారు, అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మీరు కూడా వెళ్ళిపోండి అని వారితో మాట్లాడుతూ వచ్చినప్పుడు అప్పుడు కూడా సీమోను పేతురు ఒక మాట అంటూ ఉంటారు. యోహాను సువార్త 6:68. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఉన్నామని ఆయనతో చెప్పాను. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఉన్నాము. సీమోను పేతురికి తెలుసు దేవుడెవరో, ప్రభు ఎవరో, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో. ఒక చోట అంటూ ఉన్నారు, నీవు దేవుని కుమారుడవు, సజీవుడు అయిన దేవుని కుమారుడవు, సజీవుడవు. ఇక్కడ కూడా అదే రీతిగా మరొక మాట ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు సీమోను పేతురు, నీవు దేవుని పరిశుద్ధుడవు, నిత్య జీవపు మాటలు గలవాడవు, నిత్య జీవమై ఉన్నవాడవు, దేవుని పరిశుద్ధుడవు. సీమోను పేతురికి ప్రభు ఎవరో తెలుసు అనే సంగతి మనం ఎరుగుదాము దేవుని లేఖన భాగాల ద్వారా. అందుకని సీమోను పేతురు దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్నవాడుగా కనబడుతున్నాడు. పేతురు దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. ప్రభు కొరకు మరణించడానికి ఇష్టపడి ప్రభు కొరకు మరణించిన వాడు పేతురు అపోస్తలుడు, ప్రభు కొరకు మరణించిన వాడు. ఆ సంగతులు అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటామంటే ఇక్కడ ఈ శతాధిపతి దగ్గరికి మనం రాగలిగితే, ఈ శతాధిపతి యేసుని గ్రహించిన వాడు, యేసు గురించి, యేసు ఎవరో తను గ్రహిస్తూ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. యేసు గురించి వినటం వేరు, యేసు క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారో మనము గ్రహించటము వేరు. యేసుక్రీస్తు ప్రభువారు మరొక చోట జ్ఞాపకం చేస్తూ ఉంటారు, ఈ ప్రజలు వినుటం మట్టుకు విందురు కానీ గ్రహించరు అని. వినటము వేరు, గ్రహించటము వేరుగా ఉంటూ ఉన్నది. చాలామంది యేసుక్రీస్తు ప్రభు గురించి వింటూ ఉంటారు కానీ గ్రహించరు. చాలామంది యేసుక్రీస్తు ప్రభు గురించి వింటూ ఉంటారు, ఆయన గొప్ప దేవుడండి, మంచి దేవుడండి, ఆయన మా వాళ్ళందరినీ బాగు చేశాడండి, మా అమ్మగారిని స్వస్థపరిచారండి, మా జీవితంలో ఈ కార్యం చేశారండి, పలానోరికి మేలు చేశారండి యేసుక్రీస్తు ప్రభువారు. ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేక మంది వింటూ ఉంటారు కానీ గ్రహింపులోనికి రారు. ఆయన గురించిన సంపూర్ణమైన ఆయన గురించిన గ్రహింపులోనికి రాలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. అంటే వింటూ ఉంటారు కానీ ఆయన్ని
అంగీకరించడానికి హృదయాలు ఒప్పుకో చాలామంది జీవితాల్లో. ఇదే ఈరోజు అనేక మంది ఆత్మీయ జీవితంలో వారు సన్నగిల్లిపోవడానికి, ఆత్మీయ జీవితాల్లో వారు వెనకజారిపోవడానికి గల కారణము అదే. వింటూ ఉంటారు, హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడరు. వింటూ ఉంటారు, హృదయంలో ఆయనకి చోటు ఇవ్వడానికి ఇష్టపడరు. వింటూ ఉంటారు, ఆయనకి హృదయాన్ని ఇవ్వటానికి ఇష్టపడరు. లేకపోతే ఆయనకి ఇవ్వాల్సిన మహిమను, ఘనతను ఇవ్వటానికి ఇష్టపడరు చాలామంది. అందుకని వినుట మట్టుకే విందురు కానీ గ్రహింపరు అనగా వారు హృదయాల్లో చోటు ఇవ్వరు. ఈ శతాధిపతి ఎందుకు ప్రత్యేకమైన వాడు అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాడు, అంత మాత్రమే కాదు, ఆయన గురించిన గ్రహింపులోనికి వస్తూ వచ్చాడు. హృదయంలో ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇస్తూ వచ్చాడు. ఇది అక్కడ సంతోషకరమైన, ఆశ్చర్యకరమైన సంగతి. హృదయంలో ఆయనకి ఇవ్వాల్సిన ఆ స్థానమును ఇస్తూ వచ్చాడు. అందుకనే కదా ఆయన సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవడానికి లోబడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. సంపూర్ణంగా ఆయనకి లోబడుతూ వచ్చాడు, సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటూ వచ్చాడు. సంపూర్ణంగా ఆయన పాదాల దగ్గర సాగిలపడటానికి, సంపూర్ణంగా ఆయన అధికారంలోకి ఒప్పుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు ఈ వ్యక్తి. ఎందుకు అంటే ఆయన ఎవరో అనేది గ్రహిస్తూ వచ్చిన వ్యక్తి ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకనే ఆ క్రింద వచ్చిన భాగంలో నేను ఆయన యుద్ధకు రావటానికి నేను యోగ్యులను కాను అనే మాట అక్కడ మనం చూస్తాం. ఈ లూకాసు వార్త 7:6 వచ్చిన భాగంలో ఈ మాట రాయబడి ఉంది. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను అంటున్నాడు. పాత్రులను కాను. సంపూర్ణంగా ఆయన అధికారానికి ఒప్పుకుంటూ ఉన్నాడు. పాత్రులను కాను, నేను నా ఇంటిలోనికి రావటం నేను అర్హుడను కాను అంటున్నాడు. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే, దేవుని యొక్క అద్భుతము, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనం ఏమై ఉన్నామో గ్రహించాలి. ఈరోజు చాలామంది జీవితాలు ఎందుకు మేలులు జరగటం లేదు, ఎందుకు దేవుని కార్యాలు జరగటం లేదంటే వారు ఏమై ఉన్నారో వారు గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ప్రభు ఎవరో తెలుసు, ప్రభు యొక్క దైవత్వం ఏమిటో తెలుసు, ఆయన ఎవరో మనకు తెలుసు. ఆయన ఎవరో మనకు తెలిసినప్పుడు ఆయనకు అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్న మనము మన యొక్క స్థితి ఏమిటి అనేది ఖచ్చితంగా మనం గ్రహించాలి. ఈ వ్యక్తి ఎవరంటే, నేనే అధికారం కలిగిన వాడును, కానీ ఈయన నాకంటే అధికారము కలిగిన వాడు. నా అధికారం భూ సంబంధమైనది, ఈయన అధికారము ప్రత్యేకమైనది. ఈయన పరలోకమందును భూమి అందును సర్వాధికారం కలిగిన వాడు అని గ్రహిస్తూ వచ్చాడు. ఈ లోకంలో మనము దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏమై ఉన్నామో మనము గ్రహించి ఆయన అధికారానికి ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలి, దేవుని యొక్క కార్యాలు మనం అనుభవించాలంటే మనం ఎంతటి వారమైనా కానీ మనము దేవుని దగ్గర తగ్గించుకోవడానికి ఇష్టపడి ఆయన అధికారానికి లోబడటానికి ఇష్టపడాలి, ఆయన అధికారానికి ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. ఈ శతాధిపతి యొక్క జీవితంలో ఉన్న ప్రత్యేకత అదే. ఆ 8వ వచనంలో 7వ వచనంలో, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు, నేను ఒకరిని పొమ్మంటి పోవును, ఒకరిని రమ్మంటి వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. మనము ఎంత అధికారం కలిగిన వారం, ఎంత హోదా కలిగిన వారం, ఎంత ఉన్నతమైన స్థితిలో భూమి మీద మనం ఉన్నప్పటికీ దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. దేవుని ఎదుట తగ్గించుకోవడానికి ఇష్టపడాలి. దేవుని ఎదుట మనం సాగిలపడటానికి ఇష్టపడాలి. ఈ వ్యక్తి ఎవరంటే దేవుని ఎదుట
తన అధికారాన్ని ఒప్పుకుంటూ ఉన్నవాడు. దేవుని అధికారంకు ఇతడు లోబడుతున్నవాడు. దేవుని అధికారంకు ఇతడు ఒప్పుకొని దేవుని ఎదుట లోబడుతున్న వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అందుచేతనే అతని యొక్క విశ్వాసము గొప్పదిగా పరిగణించబడుతుంది. అతని విశ్వాసము గొప్పదని ప్రభు అతని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఆ శతాధిపతి మాటలు విని ప్రభు అంటున్నారు, ఇశ్రాయేలులో ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు అని ప్రభువారు అతని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. యేసుని గురించి వింటూ వచ్చాడు. యేసు ఎవరో అనేది గ్రహిస్తూ వచ్చాడు. యేసు ఎవరో అనేది ఆయన గ్రహిస్తూ వచ్చారు. గ్రహిస్తూ వచ్చిన ఈ వ్యక్తి తన దాసుని స్వస్థపరచడానికి, తన దాసుని జీవితాన్ని బాగు చేయటానికి, మరణం నుండి విడిపించడానికి అధికారం కలిగిన వాడు ఈ వ్యక్తి అని గ్రహించి దేవునికి అప్పగించుకోవడానికి, దేవునికి లోబడడానికి ఇష్టపడుతూ వచ్చాడు ఈ వ్యక్తి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటూ లోబడుతూ వచ్చిన ఈ వ్యక్తి మన జీవితంలో దేవుని కార్యాలను, దేవుని యొక్క మేలులను, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మనం పొందాలి అంటే ఖచ్చితంగా దేవుని అధికారానికి ఒప్పుకోవాల్సిందే. దేవుని అధికారానికి మనం లోబడాల్సిందే. మనం ఎవరుమైనా సరే దేవుని ఎదుట మనం సాగిలపడేవారుగా ఉండాలి. ఈ సంగతులు మనం హృదయంలో జ్ఞాపకం చేసుకుని దేవునికి లోబడేవారుగా, దేవుని ఎదుట మనము తగ్గించుకునే వారంగా, దేవునికి అప్పగించుకునే వారంగా మనం ఉండగలిగితే దాన్ని విధేయత అంటారు. విధేయత అంటారు. ఎప్పుడైతే మనం దేవునికి విధేయులంగా మార్చబడుతూ ఉంటామో ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం చూస్తాము, తప్పకుండా అనుభవిస్తాం. కాబట్టి ఈ సంగతులు మనము జ్ఞాపకం చేసుకొని ఈ శతాధిపతి ఎందుకు ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వాడుగా ముద్రింపబడుతూ వచ్చాడు, దేవుని చేత ఘనపరచబడుతూ వచ్చాడంటే ఈయన భూ సంబంధమైన అధికారం కలిగిన వాడు. భూమి మీద ఇతనికి ఒక ప్రత్యేకత అధికారము ఉన్నప్పటికీ దేవుని అధికారమునకు ఒప్పుకొని దేవునికి లోబడుతూ వచ్చాడు. అందుచేత ఈ వ్యక్తి గొప్ప విశ్వాసం కలిగిన వాడని ప్రభు చేత ఇతడు మెప్పు పొందుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఇంత గొప్ప విశ్వాసము ఇతనిలో ఉన్నదని ప్రభు గ్రహిస్తూ వచ్చాడో, ప్రభు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. 9వ వచనంలో యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అనెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొన్నారు. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. దేవుని ఎదుట తన విశ్వాసం బయలుపరచబడింది. దేవుని కార్యాలు మనం అనుభవించాలంటే విధేయత అవసరము. విధేయతతో పాటు విశ్వాసము అవసరం. విశ్వాసం అవసరం. ఇతడు విధేయత చూపుతూ వచ్చిన వ్యక్తి మాత్రమే కాక తన విశ్వాసం నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, మాట మాత్రం సెలవిస్తే చాలు అంటే దేవుడు ఏదైనా చేయగలడు అనేది ఇతడు నమ్ముతూ వచ్చాడు. ఆయన మాటలో ప్రభావం ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో జీవం ఉన్నది అని నమ్ముతూ వచ్చాడు. మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆ మాటలు విన్న ప్రభు అతని గురించి ఆశ్చర్యపడుతూ 7వ వచనంలో ఆ మాట ఉంది, మాట మాత్రం సెలవిము, నా దాసుడు స్వస్థపరచబడును. ఈ గొప్ప విశ్వాసం అంటే మాట ద్వారా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంత గొప్ప విశ్వాసం! నిజమే. ఆ గొప్ప విశ్వాసాన్ని చూచి ప్రభు అతని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చి, ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు, ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. ఎప్పుడైతే పంపబడిన వారు, ఎవరైతే పెద్దలు పంపబడుతూ వచ్చారో వారి ఇంటికి వస్తూ వచ్చారు, వారి ఇంటికి వచ్చి చూసేసరికి ఆ దాసుడు స్వస్థపరచబడుతూ వచ్చాడు. దేవుని యొద్దకు వచ్చే మనము ఖచ్చితంగా విధేయతతో కూడిన విశ్వాసము మనకి అవసరం. కాబట్టి
ఈ దైవ సంబంధమైన లక్షణములు మనం కూడా కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రములు. ప్రభు గురించి అనేకసార్లు వింటున్న మనము ఆయన గురించి అనేకసార్లు వింటున్నాం. ఆ తర్వాత ఆయన ఏమై ఉన్నాడో మనం గ్రహిస్తూ ఉన్నాం. మనము ఆ తర్వాత ఆయనకు అప్పగించుకోవడానికి, ఆయనకు లోబడటానికి ఇష్టపడాలి. మనం ఎవరమైనా సరే, మనం ఈ లోకంలో ఎవరమైనా సరే మనం ఆయనకు అప్పగించుకోవడానికి, లోబడటానికి ఇష్టపడాలి. అంత మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రభు ఈ కార్యం చేస్తాడు, ప్రభు చాలినవాడు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం. విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు మనం ఎన్నడూ కూడా చూడలేం. దేవుని పిల్లలమైన మనము మన విశ్వాసాన్ని ఇంకాను ప్రభు ఎదుట పెంపొందించడానికి ప్రయాసపడదాం. విశ్వాసంలో బలపరచబడినట్లుగా ప్రభు సహాయాన్ని మనము పొందుదాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మాటలని మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మాటలన్నింటిని మీరే ఆశీర్వదించి దీవించి తండ్రి. ప్రభువా, మీ ప్రజలందరినీ బలపరిచి ఈ కార్యాలు జరిగించమని, మా జీవితంలో ఇంకా విశ్వాస జీవితాన్ని బలపరిచి తండ్రి, ఇంకా మీ మహిమను మేము చూచినట్లుగా, మీ ఆశ్చర్యమైన కార్యాలు, మీ గొప్ప కార్యాలు మేము చూచినట్లుగా మీరే సహాయపడమని కోరుతూ, మాకు చాలిన దేవుడు, మమ్మల్ని బలపరచడానికి మాకు చాలిన దేవుడు మీరే కనికరించి కృప చూపని స్తుతిమై మాకు అంత ప్రభావం మీకు మాత్రం చెల్లిస్తూ, వింటూరందరిపైన మీ అభిషేకమును ప్రభానైనా కుమరించి, ప్రభానైనా మీ ఆత్మను కుమరించి మీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.